నమస్తే, నా పేరు కళ్యాణ్ దిలీప్ సుంకర. వెల్కమ్ టు కామనర్ లైబ్రరీ. 2 రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజమండ్రిలో జరిగినటువంటి గేమ్ చేంజర్ శ్రీ కొణిదెల రామ్ చరణ్ గారికి సంబంధించినటువంటి భారీ బడ్జెట్తో రూపొందుతున్నటువంటి సినిమా శంకర్ గారు డైరెక్షన్లో ఆ ప్రముఖ సినిమా ఏదైతే రాబోతున్నదో ఈ సంక్రాంతి పండగకి 2025కి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒకటి జరిగింది. దానిలో వచ్చినటువంటి అశేషమైనటువంటి అభిమాన సందర్భం నుంచి ఓ 2 యువకులు దుర్మరణం పాలవడం అనేటువంటిది దురదృష్టకరం. మణికంఠ అలాగే చరణ్కి సంబంధించిన కుటుంబ సభ్యులతో నా కామనర్ లైబ్రరీ కౌన్సిల్స్కి సంబంధించినటువంటి మిత్రులు సంభాషించి నన్ను కొంచెం కాన్ఫరెన్స్లో పెట్టినప్పుడు కొన్ని విషయాలు అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశాం. దాని చుట్టూ కూడా చాలా తీవ్ర స్థాయిలో రాజకీయం అనేటువంటిది అలముకున్నది. గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఈ దురదృష్టకరమైనటువంటి సంఘటన మీద స్పందించినటువంటి విధానంపై సాక్షి ఛానల్ కానీ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి మిత్రులు కానీ వారు కొంత తిరుగుబాటుని వ్యక్తపరచడం, రోడ్డు గురించి పాత ప్రభుత్వాన్ని బాధ్యులు చేస్తూ పవన్ కళ్యాణ్ గారు పెట్టినటువంటి ట్వీట్ని కొంత అక్కడ యాక్సిడెంట్ జరిగినటువంటి స్పాట్లో ఉన్నటువంటి రోడ్డుని చూపెడుతూ కూడా కొంత విమర్శలు అనేటువంటి గుప్పించడం అందరికీ విదితమే. అయితే ఇక్కడ ఈ అంశం మీద నేను పూర్తి రోడ్డు అనేటువంటి దానికి సంబంధించి తెచ్చుకున్నప్పుడు నిజంగానే అక్కడ మరమ్మతులు జరుగుతున్నాయి, నిజంగానే అక్కడ ఎక్కువ శాతానికి సంబంధించినటువంటి రోడ్డు అనేటువంటిది బాగోలేదు. నేను క్లుప్తంగా ఒక 47 నిమిషాలకు సంబంధించిన వీడియోని ఆ ఓవరాల్ ప్లేస్కి సంబంధించి తెప్పించిందని నేను బిట్స్ అండ్ పీసెస్గా మీకు కట్ చేసి పెడతా ఉన్నాను. యాక్సిడెంట్ జరిగిన స్పాట్ అనేటువంటిది కాకుండా వాస్తవానికి ఆ రోడ్డు అనేటువంటిది నెగ్లెక్ట్ చేయబడ్డది. నేను గత ప్రభుత్వంలో కూడా చాలా సందర్భాల్లో నా వీడియోస్ మీరు పరిశీలించినట్టయితే మౌలిక సదుపాయాల మీద ఏ ప్రభుత్వం అయినా శ్రద్ధ పెట్టాలా, ఉచిత పథకాలు సంక్షేమ పథకాలకి మధ్య తారతమ్యం తెలియకుండా ఉచితాలు ఇచ్చుకుంటా పోతూ ఉంటే సమగ్రాభివృద్ధి దెబ్బతింటుంది అని నా వీడియోల్లో నేను చాలా ఎక్కువగా వాడినటువంటి పదం సమగ్రాభివృద్ధి. అంటే ఓవరాల్ డెవలప్మెంట్, అంటే స్మూత్ ఫంక్షనింగ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో ఖచ్చితంగా రోడ్లు అనేటువంటివి రవాణా వ్యవస్థకి చాలా కీలక ఆయుపట్టు. ఆ రాష్ట్రానికి సంబంధించిన ఆర్థికాభివృద్ధికైనా చాలా సుగమంగా సాగాల్సినటువంటి నిత్యకృత్యాలు, వ్యాపారాది కార్యక్రమాలు, స్కూళ్ళకి వెళ్ళడాలు, కాలేజీలకు వెళ్ళడాలు, ఈ వర్తకాలు ఇవన్నీ జరగాలి అంటే రోడ్లు అనేటువంటివి చాలా ఆయుపట్టు. సో ఏ ప్రభుత్వం అయినా అప్పటికప్పుడు సంపద సృష్టి ఎలా చేస్తుంది? 60,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరం ఏటా 60,000 కోట్లు ప్రత్యేకంగా సృష్టించి బడ్జెటేతర ధనాన్ని ఆయన కూడబెట్టి పంచలేరు కదా. అందుకే చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు విభేదించాను, ఈ రోజు విభేదిస్తూ ఉన్నాను. 60,000 కోట్లు అని చెప్తే ఈయన 1,00,000 కోట్లు చెప్పారు అనుకోండి, ప్రజల్ని ప్లీజ్ చేసి మనం ఓట్లు అడిగేటువంటి సంస్కృతికి నేను కొంచెం వ్యతిరేకం. కాబట్టి రాజకీయంగా ఏ పదవిలో రాకపోయినా నాకు వచ్చే నష్టం లేదు, కానీ నా ఐడియాలజీ నుంచి నేను పక్కకి తప్పుకోలేను. నేను వాళ్ళకి కూడా అదే చెప్తా ఉన్నా, సమగ్రాభివృద్ధి జరగాలి అంటే రోడ్లు బాగుండాలి, హాస్పిటల్ బాగుండాలి. ఓ సామాన్యుడు నేను 10,000 సంపాదించుకుంటున్నా, నేను ఈ 10,000లో బతకాలి అంటే ఆ 10,000లో బతికేయగలిగే సౌలభ్యత ఎవరు కల్పించాలి? ప్రభుత్వాలు కల్పించాలి. 10,000కి 10,000 అదనంగా మనం ఉచితంగా ఇచ్చేస్తానో, 10,000కి 25,000 ఉచితంగా ఇచ్చేస్తానో వాళ్ళ జీవితాలు మెరుగుపడిపోతాయని మనం చెప్పలేము. అట్లా జరగదు. ఏంటంటే 25,000 రూపాయలు మనం అదనంగా పట్టుకొచ్చి 10,000 సంపాదించే వ్యక్తికి ఇచ్చినా అక్కడ రోడ్డు బాగాలేదనుకోండి, ఒక ఆటో సోదరుడికి అయ్యేటువంటి ఖర్చు ఎంత రిపేర్లకి, అక్కడ విద్యా వ్యవస్థలు బాగాలేదనుకోండి, ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయడానికి పిల్లలకి అయ్యే ఖర్చు ఎంతండి, హాస్పిటల్ బాగాలేదనుకోండి, మనం ఇచ్చిన 25,000 అదనంగా హాస్పిటల్కి అయ్యే ఖర్చు ఎంతండి. కాబట్టి సమగ్రాభివృద్ధి మాత్రమే మనిషికి ఓ రకమైనటువంటి సౌలభ్యత కల్పిస్తుంది. కాబట్టి ప్రభుత్వాలు ఈ మౌలిక సదుపాయాల మీద శ్రద్ధ పెట్టినవే అగ్రరాజ్యాలుగా తీర్చిదిద్దుబడ్డాయి. ఎక్కడైతే పబ్లిక్ రవాణా వ్యవస్థ చీపర్గాను లగ్జరీగాను ఉంటుందో, అట్లీస్ట్ కంఫర్టబుల్గా ఉంటుందో, ఎక్కడైతే మెడికల్ ఫెసిలిటీస్ అనేటువంటి సామాన్యుడికి కూడా అందుబాటులో ఉంటాయో, ఎక్కడైతే ట్యాక్సేషన్ సిస్టమ్ అనేటువంటిది ఇన్ స్ట్రీమ్ ఉంటుందో, పౌరులే బాధ్యత తిరిగి పన్నులు కట్టేటువంటి విధానంగా ఉంటుందో, ఆ కట్టిన పన్నుల్ని తిరిగి వాళ్ళకి సకల సౌలభ్యతలో కల్పించేటువంటి విధంగా ప్రభుత్వాలు బాధ్యతయుతంగా వ్యవహరిస్తాయో అట్లాంటివి చిన్న దేశాలైనా అభివృద్ధి చెందితే సింగపూర్ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు, చాలా దేశాలు మనం ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా గత 2014 నుంచి చంద్రబాబు నాయుడు గారి హయాంలో అయితేనే, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అయితేనే, ఇప్పుడు ఉమ్మడి కూటమి ప్రభుత్వానికి సంబంధించి అయితేనే మౌలిక సదుపాయాల మీద శ్రద్ధ తగ్గి
ప్రజల్ని ఓట్ బ్యాంకులుగా ఎపీస్ చేసుకోవాలనుకుంటే ఏ ప్రభుత్వం అయినా దీర్ఘకాలికంగా ప్రజలకి అన్యాయం చేసినట్టే అవుతుంది. ద టాపిక్ ఆన్ దిస్ ఈజ్ ఓవర్. ఇప్పుడు మనం మాట్లాడాల్సిన టాపిక్ ఏంటి? యువత గురించి మాట్లాడాలా. దయచేసి నేను చెప్పే పాయింట్ అర్థం చేసుకోండి. ఓవరాల్గా సమాజం పట్ల ఉన్నటువంటి నా బాధ్యత, నేను మీ హితం కోరి చెప్పేటువంటి అంశాల్లో ఏ విధమైనటువంటి మీమాంసకి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. ఆన్లైన్ లోన్ యాప్స్ గారి నుంచి ఎన్నో విషయాల మీద నాకున్నటువంటి కన్సర్న్ మీరందరూ అవేర్గా ఉండాలి అని, మీరందరూ కూడా చక్కగా ఆ అంశాల మీద పూర్తి స్థాయిలో నిలబడి ఉండాలనేటువంటిది నా అంశం, నా ఆలోచన. ఈరోజు కూడా నేను అదే విషయం చెప్తున్నాను. సినీ తారలకి సంబంధించి అభిమానించండి. చగ్గ రామ్ చరణ్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, నాని గారు, సర్వానంద్ గారు, ప్రభాస్ గారు, అసలు మీరు ఎవరైనా కానివ్వండి, ఈ తరం యువతలో అట్రాక్ట్ అయ్యేటువంటి వ్యక్తులు ఎవరైనా కానీ, సిద్ధు జొన్నలగడ్డ గారు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, వారి సినిమాలు మీకు చూసి ఆహ్లాదం కలిగినంతసేపు మీరు మంచి అభిమాని. చగ్గ 200 రూపాయలు 300 రూపాయలు టికెట్ పెట్టి సినిమా కొనుక్కుని 3 గంటలు చూసి ఆ డొపమైన్ రష్, ఆ సడన్ ఎగ్జైట్మెంట్ వచ్చి రిఫ్రెషింగ్గా మీరు ఫీల్ అయినంతసేపు మీరు చక్కటి సినీ గోయర్. ఎప్పుడైతే ఇది మీకు ఐడియల్ వర్షిప్గా కన్వర్ట్ అవుతుందో, ఎప్పుడైతే ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేటువంటిది, మీ ఇంటెలిజెన్స్ అనేటువంటిది మీ ఎమోషనల్ సిచ్యువేషన్స్లో ఎంట్రాప్ అవుతుందో అక్కడ మీరు గాడి తప్పినట్టు. ఆ చరణ్ అన్న అబ్బాయి, మణికంఠ అన్న అబ్బాయి వచ్చినటువంటి బైకు, ఆ వెళ్తున్నటువంటి వేగంలో సినిమా గురించి, పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ గురించి, రామ్ చరణ్ గారి స్పీచ్ గురించి మాట్లాడుకుంటూ వెళ్తున్నప్పుడు రవ్వంతైనా ఇసుమంతైనా ఇంటికాడ అమ్మ ఉంటుంది, ఇంటికాడ నాన్న ఉంటాడు, మనం జాగ్రత్తగా వెళ్ళాలి. ఈ బండి మనమే తిన్నంగా వెళ్ళినా అవతలోడు తిన్నంగా, నేను మొన్న కూడా వీడియో చెప్పాను తాడేపల్లిగూడెం రవితేజ విషయంలో, మనమే జాగ్రత్తగా ఉన్నా ఎదురొచ్చేటువంటి పరిస్థితులు జాగ్రత్తగా ఉండాలని రూల్ లేదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను మీ అందరికీ కూడా మళ్ళీ విన్నవించుకుంటున్నా, మీకు అందరికీ అర్థమయ్యేటట్టు చెప్తూ ఉంటా. మృత్యు ఎప్పుడు పొంచే ఉంటుంది, ఆపద ఎప్పుడు ఆ పక్కనే దాక్కుని ఉంటుంది. ఏ రూపంలో అయినా సరే, అదొక చావు రూపంలోనే కాదు. కొంతమంది చేతులు ఇరుగుతాయి, కొంతమంది కాళ్ళు ఇరుగుతాయి. నాకు లాస్ట్ టైం కాళ్ళు యాక్సిడెంట్ అయినప్పుడు నాకు ఎన్ని సంవత్సరాలు ఇబ్బంది పడ్డాను? నేను 3 నుంచి 4 సంవత్సరాలు ఇబ్బంది పడ్డాను. 2019 ఎన్నికలకు కూడా కాలు కుట్లతోనే అప్పుడు ప్రచారం కదా నాగబాబు గారికి, ఆయన పక్కనే ఉండేవారు. కాలు బ్లీడ్ అవుతానే ఉండేది. 3 ఆపరేషన్లు పడ్డాయి రైట్ లెగ్కి. ఆపద ఎప్పుడు పొంచే ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను మీ అందరికీ మళ్ళీ చెప్తున్నా, ఏంటన్నా అభిమానించడం తప్ప, అభిమానించడం ఎందుకు తప్పు అవుతుంది? పవన్ కళ్యాణ్ గారి నుంచి ఇన్స్పిరేషన్ తీసుకోండి. ఆ మనిషి ఎలా కష్టపడ్డాడు, ఎలాగ ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు, ఎలా విమర్శలు ఎదుర్కొన్నాడు, ఎలా జీవితంలో ఆయన డిప్యూటీ సీఎం దాకా సాధించాడు చూడండి. జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తిని చూడండి, ఎంత కుటుంబ సభ్యుల నుంచి ఆయనకు సహకారం లేకపోయినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా తల్లిని అలాగే పెట్టుకుని ఎలా నిలబడ్డాడు, ఎలాగా ఇండియా వైడ్గా ఆయన ఎదిగాడు, అంత పేరు ప్రఖ్యాతలు సంపాదించడం అనేటువంటి తెలుసుకోండి. నాని గారిని చూడండి, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గానో, ఒక కెమెరామ్యాన్ గానో, కెమెరా అసిస్టెంట్ గానో వచ్చినటువంటి వ్యక్తి అంత అద్భుతమైన న్యాచురల్ స్టార్గా ఎలా ఎదిగాడో చూడండి. ప్రభాస్ గారిని చూడండి, మా బిగినింగ్ డేస్లో ఆయనకి సపోర్ట్ ఉండొచ్చు కాక, పుష్ ఉండొచ్చు కాక, రెబల్ స్టార్ కృష్ణరాజు గారు వాళ్ళ అబ్బాయి ఏంటండి ఆయన రావచ్చు కాక, కానీ తర్వాత అతను ఎంత వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ని ఆయన సంపాదించుకోగలిగాడు. చిరంజీవి గారు ఎంత క్లాసిక్ ఎగ్జాంపుల్. చిరంజీవి గారు లాంటి వ్యక్తి మొగల్తూరు నుంచి వచ్చి చెన్నై వెళ్ళి, ఇప్పుడున్నంత సోషల్ మీడియా ఇంత సపోర్ట్ సిస్టమ్ లేని టైంలో మొన్న కూడా ఆయన అమెరికాకి సంబంధించినటువంటి ఒక అసోసియేషన్ మీటింగ్కి వెళ్ళి ఆయన ఎంత చక్కగా ఆయనకి సంబంధించినటువంటి వ్యక్తిగత జీవితాన్ని పంచుకున్నారు. సినిమా హీరోల నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటిది, మనం పొందాల్సినటువంటిది ఆహ్లాదము, అలాగే స్ఫూర్తి. చక్కగా వాళ్ళకు కూడా గర్వంగా ఉంటుంది, పలానా మా అభిమాని అంటండి ఐఐటీలో సీట్ సంపాదించండి, పలానా మా అభిమాని అంటండి పలానా ఉన్నత స్థాయికి వెళ్ళాడండి, పలానా డాక్టర్ అయ్యాడండి, పలానా ఇంజనీర్ అయ్యాడు, పలానా లాయర్ అయ్యాడండి అంటే వాళ్ళకు కూడా ఆనందంగా ఉంటుంది. నేరుగా మీతో పంచుకునే అవకాశం దొరకచ్చు, ఒకసారి దొరకపోవచ్చు. ఎప్పుడైనా మీరు ఎయిర్పోర్ట్లో కలిసి, సార్ నేను మీ అభిమాని అండి, చాలా సినిమాలు చూశానండి, ఎప్పుడైనా నేను కొంచెం డౌన్లో ఉంటే నాకు ఆ డౌన్ టైంలో మీ సినిమాలు అనేటువంటివి చాలా స్ఫూర్తిగా ఉండేవండి, పలానా పాత్ర మాకు చాలా ఇష్టం అండి. చిరంజీవి గారు మీ స్వయం కృషి కానించి మన వచ్చినటువంటి వాల్తేరు వేరే దాకా ప్రతి సినిమా కూడా మీ ఆహార్యం కానీ, అభినయం కానీ, మీ కామెడీ టైమింగ్ కానీ చాలా బాగుంటుంది సార్, ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేస్తాం. పదే సార్ ఎప్పుడైనా సరదాగా పార్టీ మూమెంట్ ఉన్నా కూడా మీ పాటలే పెట్టుకుంటాం అంటే ఆయనకు ఆనందంగా ఉంటుంది. ఓహో, అంటే నేను ఇచ్చినటువంటి ఈ రకమైన ఎమోషనల్ సపోర్టింగ్ సిస్టమ్ అన్నది ఈ పిల్లోడు సద్వినియోగపరుచుకుని ఎంత ఉన్నత స్థాయికి ఎగబాకాడా అని వాళ్ళకు కూడా ఆనందంగా ఉంటుంది. అందుకని మనం ఏళ్ళు వేసుకుంటా గోళ్ళు చేసుకుంటా మనం కొంత అన్ప్లాన్డ్గా వ్యవహరించుకుని
మనం తొందరపాటుకి ఏదైనా డ్యామేజ్ జరిగితే అది వాళ్ళకే చెడ్డ పేరు కదా, వారే బాధపడతారు కదా. ఏ సినిమా అభిమాని అయినా కానివ్వండి, వెళ్ళండి. మన హ్యూమన్ బీయింగ్స్ ఇక్కడే కాదు, యూఎస్లో అయినా సరే పాప్ స్టార్స్కి భయంకరంగా మనకంటే ఉన్మాద భూయిష్టంగా అభిమానులు ఉంటారు. ఇంకా అక్కడ ఫుట్బాల్ ఫ్యాన్స్ అయితే ఇంకా దారుణంగా ఉంటారు. ప్రపంచంలో ఏదో ఒక ఐడియాలజీతో విడిపోయే మనుషులు బతుకుతారు. అది హుందాగా విడిపోయి బతకాల. ఇక్కడ మనం ట్విట్టర్లో చూసాం అనుకోండి, ఎంత దారుణమైనటువంటి గొడవలు, ఎంత దారుణంగా బూతులు తిట్టుకోవడాలు. ఏమవుతుందండి? జూనియర్ ఎన్టీఆర్ గారు సరదాగా రామ్ చరణ్ గారిని కలుస్తారు, రామ్ చరణ్ గారు ప్రభాస్ గారిని కలుస్తారు. నిజంగా జూబ్లీ హిల్స్లో వాళ్ళు ఎవరు ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా మా ఫ్యాన్స్ మీ ఫ్యాన్స్ కొట్టుకున్నారని చెప్పి వాళ్ళు గిరిగీసుకుని బతకలేరు. చిన్న ప్లేస్ అది. స్టార్సే కొంచెం కంఫర్టబుల్గా మీట్ అవ్వగలుగుతారు కంపేర్ టు కామన్ పీపుల్ కంటే. కూడా కామన్ పీపుల్తో ఇంటరాక్షన్ కంటే స్టార్స్ ఇంటరాక్ట్ అవ్వగలుగుతారు. డబ్బులు ఉన్న వాళ్ళు చోట కంఫర్టబుల్గా చేరగలుగుతారు. అది ప్రకృతి నియమం. రాజకీయ పార్టీలు చూడండి, ముందు నుంచి ఎవరైనా కొట్లాడినా లాస్ట్లో హెలికాప్టర్ ల్యాండింగ్లో వచ్చి ఒక 20 కోట్లు 50 కోట్లు ఖర్చు పెట్టుకున్న వాళ్ళు సీట్లు ఎందుకు వస్తాయంటే ఎలక్షనీరింగ్ చేసే ప్రాసెస్లో వాళ్ళకి అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అది అర్థం చేసుకుని మెలగాలి తప్ప ఈ రకమైనటువంటి ధోరణిలో కొంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించి తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగిల్చి దాని చుట్టూ రాజకీయం జరిగి చనిపోయారు అనేటువంటి ఇది లేకుండా మీడియా ఛానల్స్ వెళ్ళి అక్కడే బయట కూర్చుని ఇక ఈ దరిద్రాలకి కాస్త చరమగీతం పాడండి. ఎంత షార్ట్ డిస్టెన్స్లో మనం అనుకున్నటువంటి ఈవెంట్ జరుగుతున్నది, ఆ షార్ట్ డిస్టెన్స్కి వెళ్ళే రోడ్డు ఎలా ఉంది, నైట్ ఏ టైంకి మనం వెనక్కి రాగలుగుతాం, ఒకవేళ అక్కడ రాలేకపోతే నియర్ బై ఏదైనా హోటల్ రూమ్లో మనం ఉండి పొద్దున్న వెళ్ళగలుగుతాం, దానికి తల్లిదండ్రుల పర్మిషన్ ఉందా, 22 ఏళ్ళు 23 ఏళ్ళు పిల్లలు, ఎంత భవిష్యత్తు ఉంది. 5 లక్షలు 10 లక్షలు ఏంటంటే 50 లక్షలు కోటి రూపాయలు ఇచ్చినా ఆ తల్లికి ఆ డబ్బులు ఏమన్నా కొడుకు అనేటువంటి భీతిని తీరుస్తాయా అండి? చిట్టంత కొడుకు కళ్ళెదురుకుండా తిరుగుతున్నవాడు రేపు శుభ్రంగా పెళ్లి చేసి మనవాళ్ళతో ఆడుకోవాలనుకునేటువంటి టైంలో రేపు నుంచి ఆ కొడుకు పిలిపే వినపడదు అంటే ఎంత దారుణంగా ఉంటుందండి. దయచేసి అర్థం చేసుకోండి. సినిమా హీరోలు అభిమానించండి, మీరు ఆరాధించండి కూడా తప్పులేదు. కానీ అది ఎలా ఉండాలి? పరిమితులు ఉండాలి. అతి సర్వత్రా వర్జయేత్. కర్ణుడికి సంబంధించి అతి దానమే నాశనం చేసింది కదా, రావణుడికి సంబంధించి అతి కామమే నాశనం చేసింది కదా, దుర్యోధనుడికి సంబంధించి అతి లోభమే నాశనం చేసింది కదా. అతి సర్వత్రా వర్జయేత్. అతి ఎందుకు? మామూలుగా అభిమానించు. అరే అభిమానం ఎడరే మన రామ్ చరణ్ వస్తున్నారంటారా, చూడాలి మీద అదే. సినిమాల్లో బయట ఉండి రామ్ చరణ్ అలాగే ఉన్నారు, అదే బైసెప్సా, ఆయన అలాగే ఉంటారా, ఆయన శ్రద్ధ చూద్దాం రా, పవన్ కళ్యాణ్ గారు దగ్గరగా చూద్దాం అనిపింది. వి ఆల్ కేమ్ ఫ్రమ్ దట్ ఫ్యాన్ బై మూమెంటే కదండి. అది హెల్దీగా ఉండాలి. అంతేగాని జీవితాలు పాడు చేసుకునేటట్టు, వాళ్ళకి చెడ్డ పేరు తీసుకొచ్చేటట్టు, 10 మందిలో అది చర్చకు వచ్చేటట్టు ఉండకూడదు కదండి. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. జూనియర్ ఎన్టీ గారు రేపు సినిమా రావచ్చు, పవన్ కళ్యాణ్ గారు రావచ్చు, ఓజీ రావచ్చు, వెళ్ళండి. ఎనర్జీస్ అనేటువంటివి ప్రాపర్గా ఛానలైజ్ చేసుకోండి. డిప్యూటీ సీఎం కూడా చెప్పింది ఏంటి, మీ ఎనర్జీస్ అన్నీ కూడా ఎగ్జాబరెంట్ ఎనర్జీస్, హై ఎనర్జీ ఉంటుంది కదా, 18 to 28 ఆ 10 years ఉండేటువంటి ఆ ఎనర్జీని అవి మనకి ఇష్టమైనటువంటి నటుడిని చూసినప్పుడు మరింత యాంప్లిఫై అవుతుంది. అరే మన పవన్ కళ్యాణ్, మన రామ్ చరణ్ రా, మన జూనియర్ ఎన్టీఆర్, మన ప్రభాస్ అనేటువంటిది యాంప్లిఫై అవుతుంది. ఆ మన యాంప్లిఫైయింగ్ ఎనర్జీస్ని సేవా కార్యక్రమాలు మార్చినటువంటి వ్యక్తి నాకు తెలిసి భారతదేశం మొత్తంలో కొణిదెల చిరంజీవి గారు మాత్రమే. దీనిలో సబ్జెక్టు కరెక్షన్ కూడా ఏం లేదు. హీఈస్ ద ఓన్లీ పర్సన్ హూ ఛానలైజ్డ్ దట్ యాంప్లిఫైయింగ్ ఎనర్జీస్ ఆఫ్ హిజ్ ఫ్యాన్స్ ఫర్ ద వెల్ బీయింగ్ ఆఫ్ సొసైటీ. రక్తదానం అనేటువంటిది అన్ని వేల మందితో చేయించగలిగిన, నేత్రదానానికి సంబంధించి సిగ్నేచర్స్ ఆయన సేకరించగలిగిన అట్లాంటి ఒక బాధ్యతాయుతమైన ఛానల్ చేసిన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యాక్టర్ ఆఫ్ ది ఇండియన్ సినిమా ఇస్ శ్రీ కొణిదెల చిరంజీవి గారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి వ్యక్తి, తర్వాత రకరకాలుగా జూనియర్ ఎన్టీఆర్ గారు కొంత సేవా కార్యక్రమాలు, బాలకృష్ణ గారు బసవతారకం ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు. అసలు ఒకరని కాదండి, వెంకటేష్ గారు, నాగార్జున గారు అందరూ ఎంతో బాధ్యతాయుతంగా. వెంకటేష్ గారి గురించి వింటూ ఉంటాను, ఫ్యాన్స్ విషయంలో చాలా జాగ్రత్తగా వాళ్ళ ఎనర్జీస్ యాంప్లిఫై అవ్వకుండా అయినా కూడా వాటిని గ్రౌండెడ్గా ఉంచడానికి ఆయన చాలా చక్కగా సంభాషిస్తారంట. సో దయచేసి సినిమా హీరోలు మన జీవితంలో బాగా మనం వాళ్ళని వేరు చేయలేం, సినిమాని మన జీవితాన్ని వేరు చేయలేం. అల్లు అర్జున్ గారి అభిమానులైనా ఎవరైనా కూడానండి, ఇట్ ఈజ్ మై హంబుల్ రిక్వెస్ట్ ఈజ్ హుందాగా, ఆనందంగా, ఆహ్లాదంగా విడిపోయి ఉండండి. ఫ్యాన్స్ కింద విడిపోయి ఉండండి. ఫ్యాన్ వార్స్ కూడా, అరే మా ఓడి చూసావా, మా ఓడి ఈ సీన్ బాగుందిరా, మీ ఓడు ఏం చేశారు, మీ కూడా సీన్ చేస్తాడని చూసేవాళ్ళకి కూడా ఎంటర్టైన్మెంట్గా ఉండాలి. ఫ్యాన్ వార్ కూడా ఎలా ఉండాలి, ఎంటర్టైన్మెంట్గా ఉండాలి. అందుకని అవి మరీ దారుణమైన దుర్భాషలకు వెళ్ళిపోయి అమ్మల్ని తిట్టేసుకుని, పిల్లల్ని తిట్టేసుకుని, చెల్లెలు తిట్టేసుకుని ఎందుకు దేనికి? మళ్ళీ ఏ హీరో మిమ్మల్ని పిలిచి ఒక బోట ఇంటికాడ భోజనం పెట్టడం గుర్తుపెట్టుకోండి మీరు.
అదే చెప్పాను, అతి సర్వత్రా వర్జయేత్. మీరు అభిమానించే వ్యక్తి అభిమానం కూడా మీకు దోహదపడాలా, మీ ఎదుగుదలకు ఉపయోగపడాలా, మీ కుటుంబానికి ఉపయోగపడాలా. అప్పుడు మీరు అభిమానించే హీరోకి మీ ఇంట్లో కూడా విలువ ఉంటుంది. నేను చనిపోయిన అబ్బాయిలు ఇంటికాడ ఎంత దారుణంగా తిడుతున్నారు. సినిమా హీరోలు ఏంటంటే అలా గోలేంటి, పిల్లలు ఇలా పోతే ఏంటంటే ఎందుకు ఆ మాటలు ఎందుకు అనిపించాలి? అది పద్ధతిగా. నేను మీకు అందరికీ గతంలో కూడా తెలుసు, నేను పవన్ కళ్యాణ్ గారి అభిమాని కానీ చాలాసార్లు చెప్పాను. నేను సుప్రీంకోర్టు అడ్వకేట్ దాకా ఎదిగాను అంటే, ఈరోజు నేను చాలా కేసులు కాన్ఫిడెంట్గా వాయిస్తున్నానంటే మా అమ్మ నాన్నతో పాటు, నా ఫ్యామిలీలో ఉన్నటువంటి బ్రాటప్తో పాటు నా మీద చిరంజీవి గారి కుటుంబం ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. కాదు ఒక రైట్ టైంలో మనకి ఓకే పొలిటికల్ ఆస్పిరేషన్స్ అనేటువంటి డెవలప్ అయిన తర్వాత అక్కడ సస్టైనబిలిటీ లేదు అనుకుంటే హుందాగా పక్కకు తప్పుకున్నాం, మన పని మనం చేసుకుంటూ వెళ్తున్నాం. ఎప్పుడైనా సినిమా వస్తే వెళ్తాం, అభిమానంగా చూస్తాం, దాట్స్ ఇట్. కావాల్సిన ఫోటోలు తెగ్గలిగాం, సంతోషం. ఎప్పుడైనా చూసుకుని ఆఫీస్లో ఇప్పుడు కూడా చిరంజీవి గారితో దీని ఫోటో ఉంటుంది చాలు. అక్కడితో మనం ఆగాలి. నెక్స్ట్ మన లైఫ్ ఏంటి, ఇంకేంటి లైఫ్లో, ఇంట్లో ఏంటి, భార్య ఏంటి, బిడ్డ ఏంటి, ఎవరికి ఏం చేయగలగాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఎలా ఎదగగలగాలి. జీవితం మనకి 70mm స్క్రీన్లో కనబడిపోతూ ఉంటుంది. వయసు ఒక్కొక్క సంవత్సరం గడిచే కొద్దీ. నిన్నలా ఇవ్వాలే ఉంటా ఉంటే కుదరదు. మనం మెచ్యూర్ అవ్వాల్సిందే, మన పరిస్థితిని అర్థం చేసుకోవాల్సిందే, గ్రౌండెడ్గా ఉండాల్సిందే, వాస్తవం వెరిగి బతకాల్సిందే. మన రెక్కాడితే కానీ డొక్కాడదన్న పరిస్థితుల్లో పెద్ద పెద్ద ఆస్పిరేషన్స్ ఉండకూడదనంటే ఉండకూడదనట్లేదు. ఉన్న వాటిని పరిశీలించుకోవాలి, అందిపుచ్చుకోవడానికి అవకాశాలను సమకూర్చుకోవాలి. అదే కానీ సినిమా హీరోని చూడడానికి వెళ్ళామండి, వస్తున్నప్పుడు మేము కొంత ఆదమరిచి మేము యాక్సిడెంట్కి గురవునంటే వద్దు. అది జీవితకాలం చాలా స్కార్స్ మనుషుల మీద, జీవితాల మీద మిగిలిపోతాయి. మనల్ని కన్న పాపానికి మనం వాళ్ళని ఉద్ధరించకపోయినా పర్లేదు, కానీ కాళ్ళు చేతులు ఎరగొట్టుకునో శవాలయ్యో ఇంటికి వెళ్తే అది మహాపాపం. అంత క్షోభ మనం తల్లిదండ్రులు పెట్టకూడదు. ఖచ్చితంగా మనకి ఈ ముక్కు, ఈ రూపు, మనకి ఏ రకమైనటువంటి అంగవైకల్యం లేకుండా మనల్ని కండమేళ మనకి ఇచ్చిన 1000 కోట్లు. మన ఎవరో మిత్రుడు ఎవరో మాటతా అన్న మీ నాన్నగారు డిఎన్ఆర్ కాలేజ్ వెనకాల స్థలాలు అమ్మేయకుండా ఉంటే నువ్వు మన ఎన్నికల్లో పొడి చేద్దు కదా అంటే అక్కర్లేదు, నాకు అవసరంలా. మా నాన్నగారు ఇచ్చిన జీవితం చాలు, మా అమ్మగారు ఇచ్చినటువంటి విద్య చాలు, నాకు సరిపోద్ది. ఎమ్మెల్యేలే ఎంపీలు ఎవడు పీకింది ఏం లేదు, అసెంబ్లీకి పోటీగా లేని మాట్లాడింది ఏముందిలే, ఎవడేమంత అద్భుతాన్ని వక్తగా మాట్లాడడం లేదు మనకు తెలియదు అయింది. టైం వచ్చినప్పుడు అన్నీ వస్తాయని చెప్పి ఓపిక కావాలా. మన రామచంద్ర గారు ఆయన చక్కగా చెప్పాడు. ఆయన ఓపికకి సంబంధించి జీవితంలో ఏదైనా సాధించాలంటే నాతో పనిచేస్తున్నటువంటి డైరెక్టర్స్ నుంచి నేను నేర్చుకున్నాను అని ఆయన అంత చక్కగా చెప్పాడు. సుకుమార్ గారి గురించి, శంకర్ గారి గురించి, రాజమౌళి గారి గురించి మంచి వినండి. సెలబ్రిటీస్కి ఉండే ఆరాతో వాళ్ళు చెప్పినటువంటి విషయాలు మనకు బాగా స్పీడ్గా పెనట్రేట్ అవుతాయి. బాడీకి అంత స్పీడ్ పెనట్రేషన్ మనం ఆరాధించేటువంటి అభిమాన కథానాయకుడు చెప్పినప్పుడు మనందరికీ కూడా మనసులో అంత చక్కటి ముద్ర పడతాయి. వాటిని సద్వినియోగపరుచుకోండి. దయచేసి కుటుంబాలు పాడైపోయేటట్టు మాత్రం చేసుకోవద్దు. హోమ్ కమ్స్ ఫస్ట్, హెల్త్ కమ్స్ నెక్స్ట్, అండ్ అక్యుములేషన్ ఆఫ్ వెల్త్ కమ్స్ ద వెరీ నెక్స్ట్. యువర్ పర్సనల్ లైఫ్ షుడ్ బి యువర్ అట్మోస్ట్ ప్రయారిటీ. రవ్వంత స్వార్థం లేకుండా ఈ జీవితాన్ని గడపడం చాలా కష్టం. దయచేసి అతి సర్వత్రా వర్జయేత్. మీ బ్యాలెన్సెస్, మీ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ మీరు ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి. రాజకీయ నాయకుల అభిమానులైనా సరే, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి మీటింగ్ గెలిచి ఎవరు మీటింగ్ గెలిచి చనిపోయినా మీరు ఎక్కడికి వెళ్ళి అరిస్తే వచ్చేటువంటి ఉపయోగం ఏంటి? వాస్తవానికి వాళ్ళకి ఏదో ఉపయోగం చేకూరుద్దాం అని మనం వెళ్ళాం కదా. మనకు ఒక గుంపులో ఈజీగా ఐడెంటిఫికేషన్ దొరికేది సినిమా అభిమానుల కింద గుంపులో మనం దూరినప్పుడు, రాజకీయ అభిమానుల కింద గుంపులో దూరినప్పుడే. సెల్ఫ్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవడం చాలా కష్టమైన పని కదా. ఇండివిజువల్గా ఫలానా అని క్రియేట్ చేసుకోవడం కష్టం కాబట్టి ఫలానా వాళ్ళు తాలూకా అని చెప్పుకోవడం సులువు కాబట్టి ఆ ఈజియెస్ట్ ఐడెంటిటీ క్రైసిస్లోకి దయచేసి పోవద్దు. అది కొంతకాలం హుందాగా ఉంటుంది కానీ తర్వాత అది బర్డన్గా మారుతుంది. కాబట్టి మీ ఇండివిజువల్ ఐడెంటిటీ చిన్నదైనా, పలానా సేల్స్లో అబ్బాయి బాగా చేశాడంటరా, పలానా జొన్నపొత్తులు వ్యాపారం చేస్తాడరా, చాలా హుందాగా చేస్తారు, పలానా కొబ్బరికాయ వ్యాపారం చేస్తారు, 4 రూపాయలు ఎక్కువ తీసుకుంటాడు కానీ ఇన్ టైం డెలివరీ ఎత్తాడరా, పలానా లాయర్ అంటారా, పలానా డాక్టర్ అంటారా, ఏదో ఒక ఐడెంటిటీ. ప్రతి మనిషి ప్రత్యేకమే. మనం అభిమానించే కథానాయకులకు ఉండే ప్రత్యేకమైన లక్షణాలు మనలో కూడా ఉంటాయి. కాబట్టి అది ఐడెంటిఫై చేసుకుని మన తల్లిదండ్రులకి, మన ఊరికి, మన వర్గానికి మనం మంచి పేరు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. ఇట్లాంటి పునరావృతం కాకుండా ఉండాలంటే తస్మాత్ జాగ్రత్త. ఇది మనం బోర్డు చేసుకుని ఇంట్లో పెట్టుకోవాలా. కంపల్సరీ ప్రతిరోజు కూడా మనం ఓకే మానవ జీవితం
భగవంతుడి భిక్ష ఈరోజు ఉదయం చూడగలిగాం. చాలామంది చాలా ఆసుపత్రుల్లో ఈరోజు ఉదయం శవమే తేలుంటారు, మనం ఈరోజు చూడగలిగాం. భగవంతుడి కృతజ్ఞతలు చెప్పుకుంటా మీకు నచ్చిన దేవుడికి ప్రశాంతంగా ఆ రోజు మొదలుపెట్టి ఎంత సాధ్యమైతే అంత, మీ గోల్కి ఎంత దగ్గర అయితే అంత ఆ రోజును వినియోగించుకుంటా ముందరకు సాగండి. ఇందులో ఆట విడుపుగా ఆహ్లాదం కోసం సినిమాలు సినిమా తారలు ఉండాలి తప్ప వారే జీవితం కాకూడదు. జై భీమ్, జై భారత్.